రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి చెరువులోని వ్యర్థ పదార్థాలను లైలా కాలేజ్ విద్యార్థినులు వ్యర్థ పదార్థాలు తొలగించారు. లైలా డిగ్రీ కళాశాల విద్యార్థినులు శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపి చెరువులోని వ్యర్థ పదార్థాలను తొలగించి పరిశుభ్రం చేసి స్థానిక కాలనీ వాసులు చెరువులో వ్యర్థ పదార్థాలు వేయకూడదని విద్యార్థినులు అమూల్య సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమం తెలంగాణ రక్షణ సేన సీనియర్ నేత మురుగన్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని అమూల్య మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలు చెరువులో వేయడంతో నీరు కలుషితమవుతుందని చెత్తను సంచిలో వేసి పడేయాలని తెలిపారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన నేత మురుగన్ మాట్లాడుతూ స్థానిక కాలనీవాసులు వ్యర్థ పదార్థాలు చెరువులో వేయకూడదని లైలా కాలేజ్ విద్యార్థులు చేసిన పనికి నేను చాలా గర్వించానని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. లైలా కాలేజ్ ఇన్ఛార్జ్ స్టీఫెన్ మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులు తమ వంతు బాధ్యతగా చెరువులోని వ్యర్థ పదార్థాలను తొలగించి స్థానిక కాలనీవాసులకు తగిన సూచనలు ఇచ్చారని స్పష్టం చేశారు. 30 మంది లైలా కాలేజ్ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నియోజకవర్గ ప్రజలు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈరోజు లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ సుచిత్రకు సంబంధించిన అగ్రికల్చర్ బీఎస్సీకి సంబంధించిన విద్యార్థులు ఈరోజు గోపి చెరువు దగ్గర స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. సో వాళ్ళు చాలా బాగా పనిచేశారు. ఎర్లీ అవర్స్ వచ్చారు. ఎక్కడైతే ప్లాస్టిక్ ఉంటుందో ఆ ప్లాస్టిక్ అంతా పికప్ చేయడం జరిగింది. దాన్ని ప్రాపర్గా బ్లాక్ కవర్లో పెట్టి డిస్పోజల్ ఏదైతే మనకు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్ ప్రకారం ఎలా అయితే డిస్పోజ్ చేస్తారో అలా డిస్పోజ్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న బస్తీలు కానీ కాలనీస్ కానీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనికి సంబంధించి లయోలా అకాడమీ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపాల్ గారు బాబు గారు, అదేవిధంగా ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ స్టీఫెన్ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వీళ్ళందరికీ పేరున ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతిసారి చేయాలని కోరుకుంటూ వాళ్ళతో పాటు మేము ఉంటాం, మాతో పాటు వాళ్ళు ఉంటారు. ఒక టీం వర్క్గా ఇంకొక మా దగ్గర వేరే చెరువు కూడా ఉంది. ఆ చెరువు దగ్గర కూడా పనిచేసేటప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తాము. ఈరోజు గోపి చెరువు దగ్గర వీళ్ళు చేసిన యాక్టివిటీ అనేది చాలా సక్సెస్ అయిందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.